1000 సంవత్సరాలు దాటిపోయింది. అమ్మవారి దేవాలయం లేదు అంటే మాకు కూడా మా రాజమండ్రి ప్రజలకు నామోషిగా ఉంటుంది. 100 ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్న చిన్న చిన్న గ్రామాల్లోనే వాళ్ళ స్తోమత తగ్గట్టుగా ఏదో దేవాలయాలు కట్టుకుంటున్నారు, మనకు ఆ ప్రాప్తం లేదా అని ఓ పెద్ద స్వామీజీని అడిగారు ఈ ధనికులైన వయస్కులందరూ కూడా. ఆయన కూడా ఒక ఆలోచన చేశారు. రాజమండ్రిలో 2 అంతస్తుల అమ్మవారి దేవాలయం కట్టారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మేరు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసి మేరు శ్రీచక్రం పైన ఫస్ట్ ఫ్లోర్ లో బాలాత్రిపుర సుందరి అమ్మవారిని పెట్టారు. అమృత కలశంతో ఉండే బాలాత్రిపుర సుందరి అమ్మవారిని పెట్టి బయట బోర్డు మాత్రం కన్నిగా ఎన్నో కులస్తులు ఉన్నారు కనుక రాజకులస్తులు ఇప్పటికీ లేకపోవడానికి కారణం. ఇది ఇప్పటికీ జరుగుతున్న విశేషం. అంతేకాదు మైనారులు వీరముష్టులు మొదలైన వాళ్ళు దేవాలయం లేని ఊరికి అమ్మవారిని ఓ పెట్టెలో పట్టుకుని వస్తారు. వాళ్ళు రాజమండ్రి వెళ్తే గౌరీ పార్వతుల్ని పెట్టి అమ్మవారిగా పూజిస్తారే తప్ప వాసవి విగ్రహాన్ని ఈ రోజుకి కూడా మైనారులు కూడా రాజమండ్రికి తీసుకెళ్లారు. ఇది అమ్మవారు చెప్పినటువంటి రాజమండ్రి శాపాలు. అంతేకాదు నా పేరుతో నీ పట్టణంలో అన్న సంద్రాలు ఉండడానికి వీల్లేదు, నా పేరుతో ధర్మ సంద్రాలు ఉండడానికి వీల్లేదు, నా పేరుతో ఉద్యానవనాలు ఉండడానికి వీల్లేదు అని అమ్మవారి శాపం పెట్టింది. ఏమంటే సత్రాలు కళ్యాణ మండపాలు లేవా? ఉన్నాయి. కానీ వాసవి కళ్యాణ మండపం, వాసవి అన్న సత్రం, వాసవి ఉద్యానం, వాసవి పేరుతో లేవు. ఆర్యవేశ కళ్యాణ మండపం, వైఎంఏ హాలు, పొట్టి శ్రీరాముడు మార్కు, గోకవనం సెంటర్, కాటన్ మ్యారేజ్, ఆర్యవేశ హాస్టల్, ఇట్లాగా వయస్కుల సంస్థల పేర్లు ఉంటాయే తప్ప వాసవి అనే పేరు ఈ రోజుకి కూడా ఆ రాజమండ్రిలో లేకపోవడానికి కారణం ఈ అంతా కూడా అమ్మవారు రాజ్యాధికారాలు అంతరించే ప్రజాప్రభుత్వాలు వచ్చే వరకు ఇది ఉంటుందని అమ్మవారు చెప్పింది. కాబట్టి ఈ ప్రకారంగా ఇప్పటికీ కూడా ఆ అమ్మవారి శాపం రాజమండ్రిలో ఫలిస్తుందని ఇప్పటికీ అంటుంటారు. జై